Hey guys, welcome back to another reaction video and welcome back to my YouTube channel चौधरी रिएक्ट्स। तो क्या हाल चाल है? उम्मीद करता हूँ सब ठीक होंगे। मैं भी बिल्कुल ठीक हूँ। तो आज इस वीडियो पर रिएक्शन लेकर आया हूँ जो साउथ इंडिया से है, टॉप 10 डांसर्स इन साउथ इंडियन सिनेमा। तो अभी देखते हैं कि टॉप 10 डांसर्स कौन कौन से हैं और उनकी कोरियोग्राफी किस काइंड ऑफ है। तो देखते हैं कौन कौन से एक्टर हैं इनमें। आपका फेवरेट कौन सा है आप कमेंट बॉक्स में लाजमी बताइएगा। तो चलिए वीडियो स्टार्ट करते हैं, ज़्यादा देर नहीं करते। 3 2 1 स्टार्ट। మన ఇండియాలో చాలా తక్కువ మంది బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు. లైక్ హృతిక్ రోషన్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్. జస్ట్ కిడింగ్, సల్మాన్ అంత గొప్ప డాన్సర్ కాదనుకోండి. అండ్ సౌత్ విషయానికి వస్తే చాలా ఎక్కువ మంది గొప్ప డాన్సర్స్ ఉన్నారు. అందులోనూ మన టాలీవుడ్లోనే సగం మంది ఉన్నారు. అందుకే మెనీ ఆస్పెక్ట్స్లో సౌత్ ఈస్ గ్రేటర్ దాన్ నార్త్ అయింది. అండ్ అందరికీ ఉండే మెయిన్ క్వశ్చన్ సౌత్లో, అందులో టాలీవుడ్లో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని. సో ఇవాళ మన వీడియోలో హూ ఇస్ దట్ పర్సన్ అనేది చూద్దాం. సో 10 బెస్ట్ డాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ Who సినిమా. is the best dancer? నెంబర్ 10 ఇన్ ద లిస్ట్ రామ్. 10 రామ్ best డాన్స్ అంటే dancers సింపుల్ గా in ఎనర్జీని స్టైల్ ని South మిక్స్ చేసినట్టు Indian ఉంటుంది. cinema. ఫస్ట్ మూవీ అయిన దేవదాస్ దగ్గర నుంచి రీసెంట్ గా రామ్. వచ్చిన డబుల్ స్మార్ట్ వర్క్ पहले नंबर पे రామ్ తన फॉर्चूनेट ఎనర్జెటిక్ है। పర్ఫార్మెన్స్ చేస్తూనే వచ్చాడు. అందుకే ఎనర్జెటిక్ స్టార్ అనే పేరు కూడా వచ్చింది. అది ఎంత క్లాసీ Double సాంగ్ అయినా Smart movie में రామ్ వేసే స్టెప్స్ अच्छी చాలా సింపుల్ గా performance ఉంటాయి. दी थी అండ్ dance అవే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి. అండ్ మాస్ సాంగ్స్ విషయానికి వస్తే లైక్ ఇస్మార్ట్ శంకర్ లో దిమాగ్ ये ఖరాబ్ సాంగ్ तमिल में అని बता रहे हैं, मैं లేదా आपको వారియర్ లో బుల్లెట్ उर्दू సాంగ్ और అని हिंदी में बता ఆయన रहा हूँ। వేసే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ వల్లే అవి చూడడానికి బాగుంటాయి. और में काफी अच्छे स्टेप्स इसने किए हैं डांस में। ఇలా క్లాస్ మాస్ పర్ఫెక్ట్ గా ఆయన ఎనర్జీతో బ్యాలెన్స్ చేయడం వల్ల టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అయ్యాడు రామ్. Come on, నెంబర్ 9 on the పునీత్ floor రాజ్ కుమార్. too. శాండల్వుడ్ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ ఆయన యాక్టింగే కాకుండా ఆయన ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా చాలా మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. పునీత్ రాజ్ కన్నడలో ఆయన కుమార్ డాన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ 9th ఉంది. नंबर पे। అప్పు సినిమాతో మొదలైన ఈయన డాన్స్ జర్నీ శాండల్వుడ్ లో చాలా మంది డాన్సర్లకి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. పునీత్ డాన్స్ లో ఎనర్జీ అండ్ గ్రేస్ తో పాటు ఒక పవర్ ये वो ఉంటుంది. जैकी అది जैन మిగతా की तरह డాన్సర్లా था। కాదు. అందుకే ఆయనకి పవర్ స్టార్ అనే ఒక పేరు కూడా వచ్చింది. अवार्ड भी రాజ్ కుమార్ లాంటి లెజెండ్ కి కొడుకుగా పుట్టిన Serious పునీత్ steps రాజ్ కుమార్ हैं। ఫాదర్ యొక్క अच्छे లెగసీని ఒక ప్లాట్ఫామ్ గానే Lyrics के भी వాడుకొని steps कर ఆయనకున్న रहे हैं। యాక్టింగ్ అండ్ డాన్సింగ్ స్కిల్స్ తో కన్నడలో ఆయనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మూవీస్ అండ్ డాన్స్ ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయినాయి. నెంబర్ 8 సూర్య. సూర్య తన యాక్టింగ్తోనే కాకుండా డాన్స్తో కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకున్నాడు. ఆయన డాన్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది సూర్య. సింపుల్గా ఏ సాంగ్ అయినా ఆయన వేసే న్యాచురల్ స్టెప్స్. అది క్లాస్ అయినా మాస్ అయినా ఎమోషనల్ సాంగ్ అయినా స్టైల్ అండ్ సాంగ్లోని Number 8 ఎమోషన్ ఒకచోట సూర్య. కలిపి డాన్స్ వేసినట్టు ఉంటుంది. జస్ట్ కళ్ళతోనే యాక్ట్ చేసే సూర్య డాన్స్ విషయానికి వస్తే మినిమం మూమెంట్స్తోనే ఆ సాంగ్లో ఉండే ఎమోషన్ని హైలైట్ చేస్తారు. మెయిన్లీ ఆయన డాన్స్ స్టెప్స్ సాధారణంగా అంత కాంప్లెక్స్గా ఉండవు, బట్ వాటిని ఆయన చేసే విధానం అవి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాయి. నెంబర్ 7 ధనుష్. ధనుష్ అంటే మెయిన్గా మనందరికీ గుర్తొచ్చేది ఆయన టాప్ లెవెల్ యాక్టింగ్, బట్ సాంగ్స్కి ఆయన వేసే డాన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సింపుల్ స్టెప్స్ని ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ రిథమ్తో ధనుష్ మ్యాచ్ చేసి इसका ఈజీగా डांस बहुत ఆడియన్స్ని कमाल అట్రాక్ట్ చేయగలడు. పాట ఎంత నార్మల్గా ఉన్నా ఆయన డాన్స్తో ఆ సాంగ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. లైక్ రౌడీ బేబీ సాంగ్ కనుక తీసుకుంటే సౌత్ ఇండియాలో 1 బిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. సింపుల్గా ఆయన డాన్స్ గురించి చెప్పాలి అంటే అది మాస్ అయినా క్లాస్ అయినా ఈజీగా మూమెంట్స్ని గ్రాప్ చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే వన్ అండ్ ఓన్లీ తమిళ్ స్టార్ ధనుష్. నెంబర్ 6 రాఘవ లారెన్స్. లారెన్స్ కేవలం యాక్టరే కాదు, హీఈస్ ఎ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ ఆల్సో. మిగతా వాళ్ళతో పోలిస్తే లారెన్స్ గారి డాన్స్ చాలా యూనిక్గా ఉంటుంది. ఆ మాస్ మూమెంట్స్ కానీ ఆ ఎనర్జీ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది. స్టైల్ మూవీతో మనందరికీ పరిచయమైన రాఘవ లారెన్స్ అంతకుముందే చిరంజీవి గారితో చేసిన అన్నయ్య అండ్ ఇంద్రా మూవీస్కి గాను బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. లారెన్స్ ఎన్నో హిట్ సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేశారు. లైక్ చిరంజీవి గారితో చేసిన హిట్లర్, మాస్టర్ అండ్ బావగారు బాగున్నారా అండ్ బాలయ్య గారితో చేసిన సమరసింహారెడ్డి. ఇలా మన టీఎఫ్ఐలో అప్పట్లోనే చాలా మంచి హిట్ సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేశారు. స్టైల్ మూవీలో ఆయన చేసిన స్టైలిష్ డ్యాన్స్ కానీ ఆర్ కాంచనాలో ఆయన చేసిన క్లాసీ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటాయి. నెంబర్ 5 రామ్ చరణ్. ఎప్పుడు చెప్పేదే, రామ్ చరణ్ ఈజ్ ద మోస్ట్ డిసిప్లైన్డ్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్. డాన్స్ విషయంలోనైనా యాక్టింగ్ విషయంలోనైనా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు రామ్ చరణ్. చరణ్ చిన్నప్పుడు నలుగురిలో డాన్స్ చేయడానికి చాలా సిగ్గుపడేవాడంట. బట్ ఎలానో తెలియదు కానీ ఫస్ట్ మూవీ అయిన చిరుత దగ్గర నుండి తనదైన స్టైల్తో డాన్స్ చేయడం మొదలెట్టాడు. అక్కడి నుండి గ్రాఫ్ పెంచుకుంటూనే పోయాడు. అల్లు అర్జున్ గారు ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ గారి డాన్సింగ్ స్టైల్ గురించి ఇలా అన్నారు: నాకు పర్టికులర్గా చరణ్ చేసే స్టైల్ నాకు రాదు. నేను ఇవాళ పొద్దున కొరియోగ్రాఫర్ అన్నాను, మాస్టర్ మూమెంట్ షాప్ కట్ చేయాలి మాస్టర్. చరణ్ కట్ చేస్తాడు, అది చరణ్ దగ్గర రెండు మూమెంట్ షాప్ కట్ చేస్తాడు, ప్లస్ తను చేసేప్పుడు ఫేస్ చాలా అందంగా పెడతాడు. నాకు రాదు, నేను కంగారు చేస్తాను మూమెంట్. తీసుకున్నవి తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో
డిఫరెంట్గా ఎవరూ చేయలేని స్టెప్స్ని ట్రై చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాడు రామ్ చరణ్. అలా ఆయన పవర్ఫుల్ అండ్ గ్రేస్ఫుల్ స్టెప్స్తో నాటు నాటు సాంగ్ని ఆస్కార్ దాకా తీసుకెళ్లాడు. అలా క్లాస్ అయినా మాస్ అయినా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకొని టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్గా నిలిచాడు రామ్ చరణ్. నెంబర్ 4 అల్లు అర్జున్. అల్లు అర్జున్ సౌత్లోనే కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో చేసిన సినిమాలకి డ్యాన్స్ పర్లేదు అనిపించుకున్నా 2009లో వచ్చిన ఆర్యా 2తో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆయన గురించి మాట్లాడుకునేలా చేశాడు. తర్వాత వచ్చిన బద్రీనాథ్తో ఒళ్ళు హూనం చేసుకున్న అల్లు అర్జున్ అదే రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ప్రతి మూవీ కంటిన్యూ చేశాడు. లైక్ ఇద్దరు అమ్మాయిలతో, రేసు గుర్రం, సరైనోడు, డీజే, నా పేరు సూర్య, అలా వైకుంఠపురంలో అండ్ రీసెంట్గా వచ్చిన పుష్ప. ఫస్ట్ మూవీకే ట్రోల్ అయిన అల్లు అర్జున్ తర్వాత తీసిన సినిమాకి గాను డాన్సింగ్ అండ్ స్టైలింగ్లో ఇంప్రూవ్ అయ్యి అందరి చేత అనిపించుకున్నాడు స్టైలిష్ స్టార్ అని. అలా టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్గా నిలిచాడు అల్లు అర్జున్. నెంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్. తారక్ కన్నా ఫస్ట్ మూవీ నుండే పర్సనాలిటీతో సంబంధం లేకుండా యూనిక్ వేలో డాన్స్ని ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. స్టార్టింగ్లోనే లుక్స్ విషయంలో కాస్త ట్రోల్స్కి గురైన తారక్ యమదొంగ మూవీతో అవన్నీ చెరిపేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్గా మన ముందుకు వచ్చాడు. చాలామంది కొరియోగ్రాఫర్స్ చెప్పిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు చాలా వరకు స్టెప్స్ని సింగిల్ టేక్లో చేసేస్తారంట. ఒక మూమెంట్ చెప్తానండి, డాన్సెస్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్కి చెప్తున్నా 4-5 days పట్టిద్దండి. ఎన్టీఆర్ సరే ఫ్లోర్లోకి అలా వస్తారండి, ఒక్కసారి చూస్తారు అలా మూమెంట్ టేక్ అంతే. సెకండ్ టేక్ నో ఛాన్స్ చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. సింగిల్ టేక్ యాక్టర్ తారక్. ప్రణామం స్వామి. సింగిల్ టేక్ అమ్మా, జీవితం సింగిల్ టేక్. నా లైఫ్లో ఇంతవరకు చూడలే నేను. సైడ్ డాన్స్ వాళ్ళందరూ డాన్స్ చేసి ఒక హాఫ్ అవర్ ప్రాక్టీస్ చేసిన స్టెప్ నేను వచ్చి రెడీ యాక్షన్ అని డైరెక్ట్ చేస్తాను స్టెప్ ప్రాక్టీస్ పడుతుంది. అది మరి ఆయనకి చిన్నప్పటి నుండి ఉన్న టాలెంట్ అని చెప్పొచ్చు. డాన్స్లోనే కాదు యాక్టింగ్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ చాలా వరకు సింగిల్ టేక్ తీసుకునే యాక్టర్ తారక్. అలా ఒక సాంగ్కి ఎనర్జెటిక్ వేలో సింగిల్ టేక్లో ద బెస్ట్ డాన్స్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ యాక్టర్ ఇన్ టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి గారికి ఉన్న డ్రీమ్ టాలీవుడ్లో ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ని ఆయన మూవీలో ఒక సాంగ్కి స్క్రీన్ మీద చూడాలి అని. అండ్ అది నాటు నాటు సాంగ్తో పాసిబుల్ అయింది. నెంబర్ 2 ఇన్ దిస్ లిస్ట్ ఈస్ అవర్ వెరీ వెల్ నోన్ మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి అనే పేరు వినగానే ముందుగా మనందరికి గుర్తొచ్చేది ఆయన డ్యాన్స్ స్టెప్స్. ఆయన డ్యాన్స్లోని స్టైల్ అండ్ గ్రేస్కి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. 80s అండ్ 90s టైంలోనే ఆయన డ్యాన్స్తో ఒక ట్రెండ్ని క్రియేట్ చేశాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిందే కాక యాక్టింగ్ అండ్ డాన్సింగ్లో ఆయనకంటూ ఒక యూనిక్ స్టైల్ని ఏర్పరచుకొని చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా అయ్యారు చిరంజీవి గారు. టాలీవుడ్లో ఫస్ట్ బ్రేక్ డాన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది చిరంజీవి గారే. ఆయన ఫస్ట్ మూవీ నుండి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎన్నో డ్యాన్స్ మూవ్స్ని పర్ఫామ్ చేశారు. అలా చేసి గిన్నీస్ బుక్ కూడా ఎక్కారు చిరంజీవి గారు. హీ పర్ఫార్మ్డ్ 24,000 డాన్స్ మూవ్స్ ఇన్ 537 సాంగ్స్ అక్రాస్ 156 ఫిలిమ్స్. యూట్యూబ్లో ఆయన వేసిన 24,000 మూవ్స్ అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అలా డ్యాన్స్లో ఆయనకంటూ స్టైల్ని సిగ్నేచర్ మూవ్స్ని క్రియేట్ చేసుకొని టాలీవుడ్లోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ నిరూపించుకొని కొన్ని జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉన్నారు చిరంజీవి గారు. అండ్ ఫైనలీ నెంబర్ 1 ఇన్ దిస్ లిస్ట్ ఈస్ ప్రభుదేవా. సౌత్ ఇండియాలోనే కాదు హోల్ ఇండియాలో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని ఎవరిని అడిగినా అన్డౌటెడ్లీ వచ్చే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ప్రభుదేవా అని. ఆయన ఫస్ట్ మూవీ అయిన ప్రేమికుడితోనే మైండ్ పోయే డాన్స్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చాడు. 1994లో వేసిన ఊర్వశి అండ్ ముక్కాల సాంగ్స్ ఇప్పటికీ రీమేక్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఆయన డాన్స్కి ఉన్న కల్ట్ ఫాలోయింగ్. ప్రభుదేవా ఈజ్ నాట్ ఓన్లీ డాన్సర్, హీఈస్ ఎ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ సింగర్ ఆల్సో. ప్రభుదేవా గారి ఫాదర్ సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ అవడం వల్ల ఆయనకి చిన్నప్పటి నుండే క్లాసికల్ అండ్ భరతనాట్యం మీద అవగాహన ఉండేది. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన చేసిన ప్రతి సాంగ్కి కొత్త కొత్త స్టెప్స్ ట్రై చేసి సౌత్లోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్గా నిలిచాడు ప్రభుదేవా. ప్రేమికుడు సినిమాలో ముక్కాల సాంగ్కి వేసిన ఇన్నోవేటివ్ స్టెప్స్ కానీ ఆర్ ఏబిసిడిలో డ్యాన్స్ మాస్టర్గా ఆయన వేసిన ఫాస్ట్ మూవ్స్ కానీ లేదా చెల్మార్ సాంగ్లో ఆయన వేసిన యూనిక్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ద బెస్ట్ ఉంటాయి. అవే ఆయన్ని ఇండియన్ మైకేల్ జాక్సన్గా నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టాయి. అండ్ ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు ఈజ్ ద బెస్ట్ డాన్సర్ అని ప్రభుదేవా గారే అన్నారు. ఇప్పుడు కూడా నేను హిందీలో వెళ్ళినప్పుడు అందరికి హూ ఇస్ యువర్ బెస్ట్ ఫేవరెట్ డాన్స్ ఐడల్, చిరంజీవి సార్ ఇస్ మై బెస్ట్ డాన్సర్. Not only the dance, वेल तो ये थे टॉप 10 डांसर्स इन साउथ इंडियन सिनेमा. तो ऑनेस्टली अगर मैं इसके बारे में रिव्यू दूँ तो इसने मतलब जिसने भी ये बनाई है वीडियो, जिसने भी ये कैटेगराइज किया है, तो इसने ऑलमोस्ट जितने भी यंग टैलेंट है और जितने भी फेमस एक्टर्स हैं सबको इंक्लूड कर दिया है. और इनमें सबसे ज़्यादा अच्छा डांस मुझे जो लगा वो तो प्रभुदेवा पहले नंबर पे और दूसरे नंबर पे अल्लू अर्जुन का. बाकी सबका नॉर्मल है, मतलब मूवीज़ में आते हैं एज ए एक्टर, एज ए हीरो लीड रोल कर रहे होते हैं तो डांस तो उन्होंने करना ही करना है. तो कोरियोग्राफी के थ्रू ही वो मतलब डांस सीख के ही करते हैं प्रैक्टिस करके. तो डांस सबका अच्छा है लेकिन बेस्ट है अल्लू अर्जुन और पहले नंबर पे प्रभुदेवा. आपका क्या ख्याल है कमेंट बॉक्स में बताएं. वीडियो अच्छी लगी तो लाइक कर दें, चैनल को सब्सक्राइब कर दें.
बेल नोटिफिकेशन आइकन को प्रेस कर लें ताकि हमारी हर वीडियो आप तक सबसे पहले पहुंचे। मिलते हैं नेक्स्ट वीडियो में एक नई रिएक्शन के साथ, तब तक के लिए अपना बहुत सारा ख्याल रखें। बाय बाय।